వరుసగా 7వ రోజు బంగారం ధర పైకి వెళ్తోంది. గత 7 రోజుల్లో బంగారం ధర 3,000 రూపాయలకు పైగా పెరిగింది. ఇవాళ పుత్తడి ధర మరో 390 రూపాయలు ఎగబాకింది. దీంతో గోల్డ్ రేట్ 87,000ని క్రాస్ చేసింది. హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 87,060 రూపాయలు, 22 క్యారెట్లు 79,800, కిలో వెండి ధర 1,07,000 రూపాయలు పలుకుతోంది. గోల్డ్ రేట్స్ పెరుగుదలకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కమాడిటీ ఎక్స్పర్ట్స్ పుట్టి రమేష్ గారు. వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. మనం చూస్తున్నాం గత వారం రోజుల నుండి కూడా రిటైల్ మార్కెట్ లో గోల్డ్ రేట్స్ ర్యాలీ ఏ విధంగా కొనసాగుతోంది అని. సో ఇక ఎంసీఎక్స్ లో కూడా గోల్డ్ వాల్యూ పెరుగుతూ వస్తోంది. ఇంతకీ ఎంసీఎక్స్ లో గోల్డ్ రేట్స్ పెరుగుదలకి రీజన్ ఏంటంటారు? ప్రధానంగా చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ లో అన్సర్టనిటీ అని చెప్పాలండి. మనం చూస్తే కనుక కొన్ని పొలిటికల్ అనౌన్స్మెంట్స్ లైక్ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం కానీ, దాని వలన ఇండియన్ మార్కెట్ లో కనుక చూస్తే కనుక రూపీ డిప్రిసియేట్ అవ్వడం కూడా ఇది ఒకటి ప్రధాన కారణం చెప్పొచ్చు. అండ్ అనదర్ థింగ్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ ధర 2,900 క్రాస్ చేయడం అనేది కొంచెం రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసిందని చెప్పాలి. ఇవన్నీ కూడా మనకి గోల్డ్ రేట్ అనేది పెరగడానికి కారణమైనవి. అదేవిధంగా ఇండియాలో చూస్తే కనుక సీజనల్ బయింగ్ కూడా, అంటే మ్యారేజ్ సీజన్ కానివ్వండి, అదేవిధంగా ఈ మార్కెట్ ప్రైస్ వోలటాలిటీ కోసం, హెడ్జింగ్ కోసం చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా గోల్డ్ ప్రైసెస్ అనేవి హైయర్ లెవెల్లో ఉండడానికి దోహదం చేసినాయని చెప్పాలి. అండ్ రమేష్ గారు, అంటే గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయా, లేదంటే ఒక సర్టన్ లెవెల్ వరకు పెరిగి తగ్గే అవకాశాలు ఏమన్నా తర్వాత కనిపిస్తున్నాయా? ఓవరాల్ గా ర్యాలీ చూస్తే కనుక ఎప్పుడు కూడా సీజనల్ ఫ్యాక్టర్ చూసుకుంటే కనుక మనకి జనరల్లీ జనవరి మిడ్ ఆఫ్ ది డిసెంబర్ నుంచి జనవరి అండ్ ఫిబ్రవరి మార్చ్ వరకు కొంచెం ఈ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. అయితే ఈసారి కనుక చూస్తే కనుక మనము ఈ ర్యాలీ రెగ్యులర్ ఉన్న ట్రెండ్ కన్నా కూడా కొంచెం అగ్రెసివ్ గానే మూవ్ ఆన్ అయింది. బికాస్ ఆఫ్ మనం ఇంతకు చెప్పుకున్నట్లుగా వేరియస్ రీజన్స్ వల్ల పెరగడం అనేది జరిగింది. సో ఈ లెవెల్లో కనుక చూసుకుంటే కనుక మనం ఇందాక అనుకున్నట్లుగా 22,900 ఔన్స్ లోను, అదేవిధంగా ఇండియన్ మార్కెట్ లో కనుక చూసుకుంటే కనుక 86,880 ఎంసీఎక్స్ ఏప్రిల్ గోల్డ్ ధర ఆ రేంజ్ లో మనకి కొద్దిగా రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో హయ్యర్ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో లాంగ్ రన్ కోసం చూసుకునే వాళ్ళైతే కొంచెం డిప్ కోసం వెయిట్ చేయొచ్చు. అంటే రీసెంట్ డేస్ లో పెరుగుతున్న ఈ ర్యాలీని బేస్ చేసుకొని 1 lakh ని టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గోల్డ్ రేట్స్ అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీ ఒపీనియన్ ఏంటి? లాంగ్ రన్ లో కనుక మీరు చూసుకుంటే కనుక 1 lakh అనేది మనము అప్ టు ఆగస్ట్ నుంచి డిసెంబర్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే కనుక అంత లాంగ్ రన్ లో కనుక మనం చూడొచ్చు. $3,000 నుంచి $3,400 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ రన్ లో అవకాశం ఉంది. అయితే బిఫోర్ దట్ మనం ఒక డౌన్ ఫాల్ అనేది చూసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో లాంగ్ రన్ కోసం ఇప్పటి నుంచే బై చేసి 1 lakh కోసం అనేది హోల్డ్ చేయడం అయితే కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పేసి అనుకుంటాను. ఓకే. అండ్ రమేష్ గారు, రీసెంట్ డేస్ లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ కి మీరిచ్చే సలహా ఏంటి? గోల్డ్ అండ్ సిల్వర్ నేను ఒకటే చెప్తాను, ఓవరాల్ గా మార్కెట్ లో మనకున్న ఈక్విటీ పోర్ట్ఫోలియోకి కంపల్సరీ 10 to 25% అనేది హెడ్జింగ్ అనేది మనకి గోల్డ్ లో చేసుకోవడం అనేది ఉత్తమం అనమాట. అదే విధంగా ప్యూర్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే కనుక అట్లీస్ట్ బై అండ్ డిప్, గతంలో మనం చెప్పినట్లు 4 to 5 డిప్స్ లో మనం బై చేయడానికి ఒక సెటన్ సిప్ సిస్టమ్ లాగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి బయింగ్ అనేది కాకుండా, బికాస్ లాంగ్ రన్ మనకి స్టిల్ గోల్డ్ అండ్ సిల్వర్ లో పాజిటివ్నెస్ కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనం ఇందాక అనుకున్నట్టు 1 lakh గోల్డ్ లోను, అదేవిధంగా గోల్డ్ కన్నా కూడా నెక్స్ట్ ర్యాలీ సిల్వర్ లో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ లో 70-30 రేషియోలో లాంగ్ రన్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ ద అనాలిసిస్ అండ్ యువర్ ఒపీనియన్.